Hi everyone, good evening. Welcome to the channel. In our today's lesson, we are going to discuss calendars. Calendars is a wonderful topic. Of course, that's an important topic for exams like SSC, RRB, ISET and many. So ఇప్పుడు calendars topic ని మనం basics నుంచి start చేద్దాం and let us discuss this. Okay, let's work on this topic now, calendars. So people who are active in the lesson, please write your comments here. Good evening everyone. Hope you guys are with me. Let us discuss this topic now. Just give me a minute. Yes. Let us start from the basics. What do we know about calendars? Basics నుంచి start చేద్దాం. What do we know about calendars? Guys, am I loud and clear? My voice audible? Is my mic working? Could you please give me confirmation in this regard? Yes. Fine. So let's work on this now. How many days does a week have? Let us start with this. How many days does a week have? 7 days. How many days does a month have? ఒక మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి? మంత్ అంటే 28 days, 29 days, 30 or 31 days. ఒక ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి? either 365 days or 366 days. Now the year which has 365 days is known as a non-leap year and 366 is known as a leap year. Year which has 365 days is known as a non-leap year, 366 అంటే లీప్ ఇయర్. ఇప్పుడు ఒక ఇయర్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి? అసలు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక ఇయర్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి?
ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ ని, ఒక ఇయర్ లో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ ని 7 తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్, వచ్చిన కోషంట్ నెంబర్ ఆఫ్ వీక్స్. సో 365 ని 7 తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ఉంటాయి అండ్ యూ ఆర్ లెఫ్ట్ విత్ 1 డే. 366 లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ అండ్ యూ ఆర్ లెఫ్ట్ విత్ 2 days. ద రిమైనింగ్ 1 and 2 days ఆర్ నోన్ యాజ్ ఆడ్ డేస్. ఇలా మిగిలిపోయిన 1 day ని 2 days ని మనం ఆడ్ డేస్ అంటాం. ఓకే, వీటిని మనం ఆడ్ డేస్ అంటాం. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ వీక్ లో ఫస్ట్ డే ఏంటి? అసలు ఆడ్ డే అంటే ఏంటి? ఉన్న డేస్ అన్నిటిని వీక్స్ గా అడ్జస్ట్ చేసేగా కొన్ని డేస్ మిగిలిపోతే దానిని మనం వీక్ అనలేకపోతే ఆడ్ డేస్ అంటాం. ఉన్న డేస్ ని వీక్స్ గా అడ్జస్ట్ చేసి కొన్ని డేస్ మిగిలిపోతే దానిని మనం వీక్ అనలేకపోతే ఆడ్ డేస్ అంటాం. అంటే 7 days ఉంటే వీక్ అనగలం కానీ 5 days 6 days ఉంటే వీక్ అనలేం కదా. క్లియర్? 7 days ఉంటే అది వీక్, వీక్స్ గా అడ్జస్ట్ చేశాక మిగిలిపోయిన డేస్ అన్ని ఆడ్ డేస్. దీన్ని సింపుల్ గా చెప్పుకోవాలి అంటే గివెన్ నెంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 7, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 7. సో ఎన్ని డేస్ అయితే ఉంటాయో దానిని 7 తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఆడ్ డేస్. ఉన్న డేస్ ని 7 తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఆడ్ డేస్. సో ఎనీ గివెన్ నెంబర్ డివైడెడ్ బై 7, ఏదైనా ఒక నెంబర్ ని 7 తో డివైడ్ చేస్తే, ఎనీ గివెన్ నెంబర్ డివైడెడ్ బై 7, ఏదైనా ఒక నెంబర్ ని 7 తో డివైడ్ చేస్తే మాక్సిమం రిమైండర్ ఎంత వస్తుంది? 6. మినిమం రిమైండర్ 0. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 6 అండ్ మినిమం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 35 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 0. 36 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1. 34 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 6. సో 6 తర్వాత 0, మళ్ళీ 1 2 3 4 అండ్ సో ఆన్. ఇట్స్ అ సైకిల్ గైస్, ఇట్స్ అ సైకిల్. సో 6 తర్వాత మళ్ళీ 0. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, maximum number of odd days 6, minimum number of odd days 0. That's how it works. And then week ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. సో వీక్ కి ఉన్న 7 days గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీక్ లో ఫస్ట్ డే ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ అ వీక్? వీక్ స్టార్ట్స్ విత్ అ మండే. సెకండ్ డే ఆఫ్ అ వీక్ ఇస్ అ ట్యూస్డే. థర్డ్ డే ఆఫ్ అ వీక్ ఇస్ అ వెన్స్డే. ఫోర్త్ డే ఆఫ్ అ వీక్ ఇస్ అ థర్స్డే. వారంలో 5వ రోజు ఫ్రైడే. 6 అంటే సాటర్డే. 7 అంటే సండే. లాస్ట్ డే ఆఫ్ అ వీక్ ఇస్ అ సండే. అండ్ దెన్ ఏదైనా నెంబర్ ని 7 తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ కదా ఆడ్ డేస్ అంటే. సో ఏ నెంబర్ ని మనం 7 తో డివైడ్ చేసినా రిమైండర్ 7 రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ 7 యూ విల్ గెట్ ఇట్ as 0. 0 అంటే సండే. అండ్ స్టిల్ వీక్ స్టార్ట్స్ విత్ అ మండే, వీక్ ఎండ్స్ విత్ అ సండే. We all know this. Saturday and Sunday are known as weekends. సాటర్డేని సండేని మనం వీకెండ్స్ అంటాం. ఫైన్. సో వీక్ స్టార్ట్ అయ్యేది మండే, వీక్ ఎండ్ అయ్యేది సండే. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఆడ్ డే అంటే ఏంటి, ఒక ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ అయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. ఫైన్. అండ్ వీక్ లో ఫస్ట్ డే ఏంటి, వీక్ లో లాస్ట్ డే ఏంటి. ఇన్ అడిషన్ టు దిస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది, ఒక ఇయర్ ఇస్తే ర్యాండమ్ గా లెట్స్ సే 2024 ఇలా ఏదో ఇయర్ ఇచ్చాం అనుకుందాం. ఇది లీప్ ఇయరా కాదా చెప్పాలి. 2024 లీప్ ఇయరా కాదా మనకి ఎలా తెలుస్తుంది? ఇచ్చిన ఇయర్ ని మనం 4 తో డివైడ్ చేయాలి. ఒకవేళ 4 తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్. 2024 4 తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ద హోల్ నెంబర్ బై 4, లెట్ us లుక్ ఎట్ ద లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్. సో బై 4 డివైడ్ అయింది, సో ఇట్స్ అ లీప్ ఇయర్. 1996 4 తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? డివైడ్ అయ్యింది. సో 1996 is another example for a leap year. And then 1664 ఇది కూడా 4 తో డివైడ్ అవుతుంది, అది లీప్ ఇయర్. ఇలాంటి ఇయర్స్ ని మనం ఆర్డినరీ ఇయర్స్ అంటాం. ఇలాంటి ఇయర్స్ ని మనం సెంచరీ ఇయర్స్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఎ నార్మల్ ఇయర్ ఆర్ an ordinary year, the given year should be divisible by 4. In case of a century year, the given year should be divisible by 400. 2400 తో డివైడ్ అవుతోంది కాబట్టి లీప్ ఇయర్. 2100 400 తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు. ఓకే, అంటే 1896 తర్వాత 4 years తర్వాత 1900, ఇది 400 తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు. సో 1896 తర్వాత లీప్ ఇయర్ ఏంటి? 1904. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ప్రతి 4 years కి ఒక లీప్ ఇయర్ వస్తుంది అనుకుంటాం. అలా జరగని సందర్భాలు కూడా ఉంటాయి. క్లియర్. అండ్
1996 ఇస్ అ లీప్ ఇయర్. ఇక్కడ మాత్రం 4 years తర్వాత వచ్చిన సెంచరీ ఇయర్ 400 తో డివైడ్ అవుతోంది కాబట్టి లీప్ ఇయర్. ఇది వర్కౌట్ అయ్యింది. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ పార్ట్. క్లియర్? సో ఇచ్చిన ఇయర్ 4 తో డివైడ్ అవ్వాలి ఆర్డినరీ ఇయర్ అయితే, 400 తో డివైడ్ అవ్వాలి సెంచరీ ఇయర్ అయితే. ఆర్డినరీ ఇయర్ 4 తో డివైడ్ అయితే లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. సెంచరీ ఇయర్ 400 తో డివైడ్ అయినప్పుడు మాత్రమే లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ టు దిస్, ఒక ఇయర్ ఏ సెంచరీకి సంబంధించిన ఇయర్. సెంచరీ అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? 100 years ఉండాలి. సెంచరీ ఇస్ అ సెట్ ఆఫ్ 100 years. ఫైన్. ఇఫ్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, 2024 అనేది ఏ సెంచరీకి సంబంధించిన ఇయర్? ప్రస్తుతం మనం ఉన్నది కాబట్టి మనం ఈజీగానే చెప్పగలుగుతాం 21st century అని. నేను ర్యాండమ్ గా ఏదో ఇయర్ ఇచ్చాను అనుకుందాం. ఇది ఏ సెంచరీ అంటే ఎలా చెప్పాలి? లెట్స్ అండర్స్టాండ్ దిస్. 1 to 100 కమ్స్ అండర్ ఫస్ట్ సెంచరీ, ఇంక్లూడింగ్ దీస్ టూ. 1 తో స్టార్ట్ అయ్యి 100 వరకు. 1 అనేది ఫస్ట్ సెంచరీలో ఫస్ట్ ఇయర్, 100 అనేది ఫస్ట్ సెంచరీలో లాస్ట్ ఇయర్. క్లియర్? 1 to 100. 101 నుంచి 200 వరకు సెకండ్ సెంచరీ. దిస్ బీయింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ దిస్ సెంచరీ అండ్ దిస్ బీయింగ్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ దిస్ సెంచరీ. అండ్ ఇట్స్ నెక్స్ట్ సెంచరీ బిగిన్స్ ఫ్రమ్ 201 and up to 300 comes under third century. And so on. From 1901 to 2000 comes under 20th century. అంటే 2000 అనేది 20th సెంచరీలో లాస్ట్ ఇయర్, అంటే 100th ఇయర్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ తో ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అంటే చెప్పగలుగుతాం. ఏ సెంచరీకి సంబంధించిన ఇయర్ అని అడిగినా సరే మనం చెప్పగలుగుతాం. ఫైన్. అండ్ దెన్ take down these things. Month codes. How many months we have? How many months we have? 12. So 12 months ki 12 codes. January, February, March, April, May, June, July, August, September, October, November, December. So 12 months ki 12 codes. Fine. Take down this table as well. Century codes. Guys, I am blessed with a beautiful handwriting. Class అర్థం చేసుకోవడం కానీ హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవడం కష్టం అనమాట. ఫైన్. సో వీ హ్యావ్ సెంచరీ కోడ్స్ 1 2 3 4 or 0 6 4 2 0. ఫైన్. ఇప్పుడు మనం చేయబోయేది మంత్ కోడ్స్ ఎలా వచ్చాయి, సెంచరీ కోడ్స్ ఎలా వచ్చాయి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం అది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, మనం డిస్కస్ చేసుకోబోయేది ఇప్పుడు ఫస్ట్ మోడల్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఒక డేట్ ఇస్తే ఆ డేట్ ని మనం క్యాల్కులేట్ చేసి ఆ రోజు ఏ వారం అవుతుందో చెప్పాలి. ఇది చెప్పడానికి మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వన్, మంత్ కోడ్స్ తెలియాలి, సెంచరీ కోడ్స్ తెలియాలి, వీక్ లో ఫస్ట్ డే ఏంటనేది తెలియాలి. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసాం 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే అండ్ సో ఆన్ మనం డిస్కస్ చేసాం. అండ్ దెన్ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలి, ఏ సెంచరీకి సంబంధించిన ఇయర్ అనేది కూడా తెలియాలి. ఇదంతా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కాబట్టి ఫస్ట్ మోడల్ మీద ఫోకస్ చేద్దాం. ఒక డేట్ ఇస్తే ఆ డేట్ ని మనం క్యాల్కులేట్ చేసి ఆ రోజు ఏ వారం అవుతుందో చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ టుడేస్ డేట్. సో ఈ రోజు డేట్ తో స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు డేట్ ఎంత? 18 November 2024. ఇది మనం డిస్కస్ చేద్దాం. సో 18 November 2024 అనేది ఏ వారం, ఎలా క్యాల్కులేట్ చేయాలి? గైస్ డూ రిమెంబర్ దిస్, వి నీడ్ టు రైట్ 5 వాల్యూస్ హియర్. మనం ఇక్కడ మొత్తం మీద రాసేది 5 వాల్యూస్. ఓకే, వాటిలో ఫస్ట్ వన్ డేట్ ని మనం డేట్ లాగా రాయాలి 18. ఇన్ ద ప్లేస్ ఆఫ్ మంత్ వీ హ్యావ్ టు రైట్ ఇట్స్ మంత్ కోడ్. In the place of month, we have to write the month code. So, November code enti 3. You can get it from this 3 plus 2024 అనేది ఏ సెంచరీకి సంబంధించిన ఇయర్? 21st century. ఇచ్చిన ఇయర్ ఏ సెంచరీకి సంబంధించిందో దాన్ని 4 తో డివైడ్ చేయండి. 21/4. 21 ని 4 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత?
21 ని 4 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 4 times 5 20, దీన్ని కోషంట్ అంటాం. రిమైండర్ 1. 21 ని 4 తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ 1. ఇవి రిమైండర్స్. దాన్ని బట్టి మనం రాయాల్సిన కోడ్స్ ఇవి. రిమైండర్ 1 అయితే కోడ్ 6, రిమైండర్ 2 అయితే కోడ్ 4, రిమైండర్ 3 అయితే 2, 0 అయితే 0. And in this case, as we got the remainder as 1, century code will be 6. ఇచ్చిన ఇయర్ ఏ సెంచరీకి సంబంధించిందో ఫైండ్ అవుట్ చేసి దానిని 4 తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని బట్టి కోడ్ రాస్తాం. దానిని సెంచరీ కోడ్ అంటాం. Is that clear, everyone? I'm sorry, guys. Yes. అది సెంచరీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే సెంచరీ స్టార్ట్ అయ్యాక ఎన్నో ఇయర్ నడుస్తుందో అది రాయాలి. 2001 దగ్గర సెంచరీ స్టార్ట్ అయింది, 24th ఇయర్ నడుస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ టు బి రిటన్ యాజ్ 24. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అమంగ్ 24 ఇయర్స్. ప్రతి 4 ఇయర్స్ కి ఒక లీప్ ఇయర్ ఉంటుంది. ప్రతి 4 ఇయర్స్ కి ఒక లీప్ ఇయర్ ఉంటుంది. సో 24 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 6. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 24 ని 4 తో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయితే అన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 6 times. సో దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ దిస్ టాపిక్ వేర్ వీ హ్యావ్ టు గో విత్ ద కోషంట్. ఈ ఒక్క ప్లేస్ లో మాత్రమే మనం కోషంట్ రాస్తాం. ఫైన్. మిగిలిన చోట్లలో మనం రాసేది రిమైండర్ కానీ కోడ్ కానీ అవి రాస్తాం. ఈ ఒక్క ప్లేస్ లో మాత్రమే మనం కోషంట్ రాస్తాం. ఇవి మనం రాసిన 5 వాల్యూస్. లెట్ మీ రిపీట్. డేట్ ని డేట్ లాగా రాసాం, మంత్ ప్లేస్ లో ఆ మంత్ కి కోడ్ రాసాం, ఇచ్చిన ఇయర్ ఏ సెంచరీకి సంబంధించిందో ఫైండ్ అవుట్ చేసి దానిని 4 తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని బట్టి కోడ్ రాసాం. దానిని మనం సెంచరీ కోడ్ అన్నాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్, సెంచరీ స్టార్ట్ అయ్యి ఎన్నో ఇయర్ నడుస్తుందో అది రాసాం, దాని నెంబర్ ఆఫ్ ఇయర్స్ గా కన్సిడర్ చేసాం. అండ్ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ అని ఉంటాయో రాసాం. ఫైన్. ఇవి 5 వాల్యూస్. అండ్ దెన్ ఇప్పుడు ఈ 5 వాల్యూస్ ని యాడ్ చేసి 7 తో డివైడ్ చేయండి. Okay, let us add these 5 values now. Let us try to put these 7 numbers together. 18 plus 3, 21. 21 plus 6, 27. 27 plus 24, 51. 51 plus 6, 57. As we got 57 in total. 57 by 7. 57 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. Sorry. As we got remainder as 1, our answer will be first day of a week and it's a Monday. Take it down, guys. So this is how we solve questions from this topic, from this model especially. ఇప్పుడు నేను మీకు సెకండ్ క్వశ్చన్ ఇస్తా, మీరు సాల్వ్ చేశాక అది డిస్కస్ చేద్దాం. August 1947. Do solve this question now. 15th August 1947. Solve చేయండి, డిస్కస్ చేద్దాం. Good evening, Vishwanath. Yes, good evening, everyone. So 15th August 1947.
Let's work on this. Let's see how to solve this question. Let's calculate this. So before getting into that, guys, this is a combined program for bank, SSC and RRB. Putting these three things together, that's a combo pack. So ఈ సెషన్స్ లో మీకు ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి, ఆఫ్లైన్ సెషన్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ప్రైస్ 25,000, క్లాసెస్ జరిగేది వైజాగ్ లో. ఆన్లైన్ 20,000. ఇనాగరల్ ఆఫర్ అడిషనల్ గా ఈ ప్రైజెస్ మీద, ఏ ప్రైజెస్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్కౌంట్ తర్వాత కనిపిస్తున్నాయో దాని మీద అడిషనల్ గా ఇంకొక 20% డిస్కౌంట్ ఉంది. క్లియర్? సో దిస్ 25,000 course will be given at 20,000 and 20,000 on the online course you will get it for 16,000. సో ఈ ప్రోగ్రామ్ లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి. జరిగే ప్రతి టెస్ట్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో బ్యాంక్ వాళ్ళకి బ్యాంక్ టెస్ట్లు ఉంటాయి, ఎస్ఎస్సి టెస్ట్లు విడిగా ఉంటాయి, ఆర్ఆర్బి టెస్ట్లు విడిగా ఉంటాయి. మూడింటికి పేపర్ ఎక్స్ప్లెనేషన్లు ఉంటాయి. టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్? అండ్ ఇనాగరల్ ఆఫర్ నడిచేది 30th వరకు మాత్రమే, 30th November వరకు మాత్రమే. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ గైస్ కెన్ రీచ్ us on this number. And then let's work on the question that we discussed. నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 15th August 1947. ఈ డేట్ క్యాల్కులేట్ చేసి ఇది ఏ రోజు అవుతుందో, ఏ వారం అవుతుందో చూద్దాం. Date same as date 15. Month code it's 2. Century code. The given year belongs to 20th century. Let me take you to this slide. This will make our work easy. మీకు మంత్ కోడ్స్, సెంచరీ కోడ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అదే క్వశ్చన్ ని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. August 15, 1947. Date same as date 15. Month code it's 2. Century code 0. The given year belongs to 20th century. 20/4 remainder 0. So code 0. Number of years 47. 47 years లో లీప్ ఇయర్స్ అని ఉంటాయి 11. అంటే 47 ని 4తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 11 times. As we need to go with the quotient, when we find number of leap years, we need to go with 11. ఈ 5 వాల్యూస్ యాడ్ చేస్తే అంత వచ్చింది. 15 plus 2 17, 17 plus 47 64, 64 plus 11 75. As we got 75 in total, 75/7, remainder 5. So it's a Friday. Good. Now that brings me to the next question. Now this time your question is, guys, do solve this question of 26th January 2024. 26th Jan 2024. Do calculate this and be quick. Let me erase this. I'm sorry. Let's work on this question of 26 January 2024. Date same as date 26. Month code
0. The given year belongs to 21st century. 21ని 4 తో డివైడ్ చేస్తే ఇచ్చిన ఇయర్ ఏ సెంచరీకి సంబంధించిందో దాన్ని 4 తో డివైడ్ చేద్దాం. 21/4 రిమైండర్ 1. రిమైండర్ 1 కాబట్టి కోడ్ 6. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 24. 24 ఇయర్స్ లో లీప్ ఇయర్స్. 24ని 4 తో డివైడ్ చేస్తే ఎంత రాయాలి? 6 రాయాలి. బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ గైస్. మనం లీప్ ఇయర్స్ ని మామూలు ఇయర్స్ కన్నా ప్రత్యేకంగా ఎందుకు లెక్క పెడుతున్నాం? ప్రతి లీప్ ఇయర్ కి ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. ఆ ఎక్స్ట్రా ఉండే రోజు డేట్ చెప్పగలుగుతారా? ఫిబ్రవరి 29th. సో ప్రతి లీప్ ఇయర్ కి ఉండే ఎక్స్ట్రా డే ఫిబ్రవరి 29th. క్లియర్? సో ఇచ్చిన డేట్ వరకు ఎన్ని ఫిబ్రవరి 29th అయితే గడిచాయో వాటిని మాత్రమే మనం లీప్ ఇయర్స్ కింద లెక్క పెట్టాలి. కానీ అలాంటప్పుడు ఇక్కడ 26th జనవరి 2024 కదా ఇచ్చిన ఇయర్ కదా, ఇది లీప్ ఇయర్. అంటే ఫిబ్రవరి 29th ఇంకా గడవలేదు. సో మనం దీన్ని లీప్ ఇయర్ కింద పరిగణించకూడదు, లీప్ ఇయర్ కింద లెక్క పెట్టకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 6 we need to go with 5. I would like to repeat. సాధారణంగా మనం రాయాల్సింది 6, కానీ 26 జనవరి 2024 కి ఫిబ్రవరి 29th ఇంకా గడవలేదు కాబట్టి, ఇది లీప్ ఇయర్ కానీ ఫిబ్రవరి 29th ఇంకా గడవలేదు కాబట్టి 6 బదులుగా మనం రాయాల్సింది 5. Now let's add these things. 24 plus 6 30. 26 plus 5 31. 30 plus 31 gives you 61 by 7. So 61 by 7, what's the remainder? And what will be your answer? 7 times 8. 7 times 8. 56. And we are left with 5. So the answer will be a Friday. Now I would like to give another question. 29th February 2024. I expect you guys to solve this question of 29th February 2024. Do calculate this and be quick. సో ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29th గడిస్తేనే మనం దాన్ని లీప్ ఇయర్ కింద లెక్క పెట్టాలి, గడవనప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ కింద పరిగణించకూడదు. సో 29th February 2024 ఏ వారం అవుతుంది? సో వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సెడ్ థర్స్డే. ఐ థింక్ ఫ్రైడే సాటర్డే ఇవి రాశారు కదా, ఇందాకటి క్వశ్చన్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు థర్స్డే అన్నారు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. లెట్స్ సీ వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఐ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద రిమైనింగ్ గైస్ యాజ్ వెల్. డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సెడ్ సాటర్డే. ఒకళ్ళు థర్స్డే అన్నారు, ఒకళ్ళు సాటర్డే అన్నారు కాబట్టి ఒకళ్ళది కరెక్ట్ అయినా ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకళ్ళది తప్పు అవుతుంది. లెట్స్ సీ. డేట్ సేమ్ యాజ్ డేట్ 29. మంత్ కోడ్ ఇట్స్ 3. సెంచరీ కోడ్ ఇది 21st సెంచరీకి సంబంధించిన ఇయర్. 21/4 రిమైండర్ 1. సో సెంచరీ కోడ్ 1, సెంచరీ రిమైండర్ 1 అయినప్పుడు సెంచరీ కోడ్ ఎంత అవ్వాలి? 6. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 24. 24 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ అని ఉంటాయి. సాధారణంగా 6 ఉండాలి. మరి ఫిబ్రవరి 29th కదా, లీప్ ఇయర్ కింద పరిగణించాలా పరిగణించకూడదా? ఫిబ్రవరి 29th గడిచాక మాత్రమే మనం దాన్ని లీప్ ఇయర్ కింద లెక్క పెట్టాలి. సో 29th February అయినా సరే లీప్ ఇయర్ గడవలేదు కాబట్టి, as leap year has not passed it, as 29th February has not passed it. Clear? We are supposed to consider it as a leap year only after completion of February 29th. As Feb 29th has not passed it, we are not allowed to consider it as a leap year. I mean, we need to go with 5, putting all these numbers together. So what is the sum of these things? Can you guys answer this in the comment section? 29 plus 3, 32. 32 plus 6, 38. 38 plus 24, 62. 62 plus 5, 67. As we got 67 in total, by 7, remainder 4. So it's a Thursday. Fine. This is how it works. This is how we calculate the given dates. So February 29th గడిచిన తర్వాత మాత్రమే మనం దాన్ని లీప్ ఇయర్ కింద లెక్క పెట్టాలి. February 29th అయినా సరే మనం దాన్ని లీప్ ఇయర్ కింద లెక్క పెట్టకూడదు.
Hope it's clear. That brings me to the next one now. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది లెట్ us discuss another model. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సెప్టెంబర్ 2009లో ఎప్పుడెప్పుడు థర్స్డేస్ వచ్చాయి, సెప్టెంబర్ 2009లో ఏ డేట్స్ థర్స్డేస్, ఇలాంటి క్వశ్చన్ ఉందనుకో. ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ సెప్టెంబర్ 2009 డిడ్ థర్స్డే కమ్, ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ సెప్టెంబర్ 2009 డిడ్ థర్స్డే కమ్, ఇలాంటి క్వశ్చన్ వస్తే వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇది సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెప్టెంబర్ 2009 ఏ వారం అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సెప్టెంబర్ 2009 ఇది ఏ వారం అవుతుందో మనకి తెలిస్తే దాన్ని బట్టి థర్స్డేస్ ఎప్పుడు వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. లెట్ us calculate this. Date same as date 1, September month code 5, century code 6, number of years 9 and leap years 2. Putting all these numbers together, 1 plus 5 6, 6 plus 6 12, 12 plus 9 21, 21 plus 2 23 by 7, remainder 2, so it's a Tuesday. As 1st September 2009 is a Tuesday, ఇది Tuesday, మనకు కావాల్సింది ఏంటి? థర్స్డే. సో ఫస్ట్ ట్యూస్డే, 1st September 2009 ఇస్ అ ట్యూస్డే. ఫస్ట్ ట్యూస్డే కాబట్టి సెకండ్ ఏంటి? వెన్స్డే. థర్డ్ ఏంటి? థర్స్డే. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఫస్ట్ థర్స్డే ఇస్ ఆన్ 3rd, నెక్స్ట్ విల్ బి ఆన్ 10th, నెక్స్ట్ థర్స్డే విల్ బి ఆన్ 17, నెక్స్ట్ థర్స్డే విల్ బి ఆన్ 24, నెక్స్ట్ థర్స్డే విల్ బి ఆన్, యూజువల్ గా 31 days ఉన్న మంత్ అయితే 31 అవ్వాలి, కానీ సెప్టెంబర్ లో 30 days ఉంటాయి. సో నా ఆన్సర్ ఈ 4. సో we have only 4 Thursdays in September 2009. ఇలా సాల్వ్ చేస్తాం. I would like to give another question of this kind and I want you guys to solve it. On which dates of October 1990, on which dates of October 1990 did Wednesday come? On which dates of October 1990 did Wednesday come? Sorry. అంటే 1st October 1990 ఏ వారం ఉందో క్యాలిక్యులేట్ చేయండి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్తాం. I think people started solving this question. సో మీరు రాయాల్సింది ఏ డేట్స్ న వెన్స్డేస్ వస్తాయి అక్టోబర్ 1990లో అనేది రాయాలి. 4 వస్తాయా 5 వస్తాయా, వచ్చిన డేట్స్ ఏంటి. ఇది సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ అక్టోబర్ 1990 క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ us try to calculate this first. సో 1st October 1990 ఏంటనేది క్యాలిక్యులేట్ చేద్దాం. డేట్ సేమ్ యాజ్ డేట్ 1, మంత్ కోడ్ 0, సెంచరీ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 90 ఇయర్స్ లో ఉండే లీప్ ఇయర్స్ 22. సో లీప్ ఇయర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలిసింది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. నౌ పుట్టింగ్ ఆల్ దీస్ నెంబర్స్ టుగెదర్, 1 plus 90 91. ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. టు మేక్ అ వర్క్ రియల్లీ వెరీ ఈజీ, వి షల్ డూ వన్ థింగ్. నెంబర్స్ యాడ్ చేసి 7 మల్టిపుల్ కనిపించిన ప్రతిసారి we will consider it as 0. Every 7 multiple we can consider it as 0. Okay, so 90 plus 1 91, 91 by 7, 91 is a multiple of 7, 91 is a multiple of 7.
So we can consider it as a 0. 22 by 7, remainder 1. So 1st October 1990 is a Monday. I want you guys to understand this. So whenever we find a number which is a multiple of 7, we will consider it as a 0 and we will ignore that. Clear? So we need not put those numbers with the other numbers again. ఓకే, ఎక్కడెక్కడ మనకి 7 మల్టిపుల్స్ కనిపిస్తాయో మనం దానిని 0 కింద కన్సిడర్ చేయొచ్చు. సో 90 ప్లస్ 1 91, we will consider it as 0. 22, ఈ 22 ని మాత్రమే ఇప్పుడు మనం 7 తో డివైడ్ చేయాలి. 22 by 7, రిమైండర్ 1. సో ఇట్స్ మండే. మనకి కావాల్సింది ఏంటి? వెన్స్డే. ఫస్ట్ మండే అయితే వెన్స్డే ఎప్పుడు వస్తుంది? 3rd. నెక్స్ట్ వెన్స్డే విల్ బి ఆన్ 10th. నెక్స్ట్ వెన్స్డే విల్ బి ఆన్ 17th. నెక్స్ట్ వెన్స్డే విల్ బి ఆన్ 24. నెక్స్ట్ వెన్స్డే విల్ బి ఆన్ 31. సో ఇప్పుడు అక్టోబర్ అనే మంత్ 31 డేస్ ఉన్న మంత్ కాబట్టి మనకి 5 వచ్చాయి. ఇస్ దిస్ క్లియర్? హోప్ దిస్ ఇస్ అండర్స్టూడ్. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ నెక్స్ట్ మోడల్ ఆఫ్. సో ఈ మోడల్లో మనకి ఫస్ట్ మోడల్ వస్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం ఈస్ తో సాల్వ్ చేయగలుగుతాం. ఫైన్. హియర్ కమ్స్ అ వండర్ఫుల్ ఆఫర్. This is a special program and a wonderful program, guys. Safalya. So, ఈ ప్రోగ్రామ్ మెయిన్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాంక్ పిఓ ఆర్ బ్యాంక్ క్లర్క్ మెయిన్స్. క్లియర్? ఎక్స్క్లూజివ్ బ్యాంక్ మెయిన్స్ కి సంబంధించి డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఫీచర్స్ ఏంటంటే ప్రతిరోజు మెయిన్స్ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి. ప్రతిరోజు మెయిన్స్ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి. రీజనింగ్ అయితే పజిల్స్ అని కానీ, ఓకే, అది వర్బల్ అయితే ఆర్సీ గురించి కానీ, వొకాబులరీ గురించి కానీ, ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారో ముఖ్యంగా ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేసి పిఓ మెయిన్స్ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి. ఓకే, అండ్ దెన్ ప్రతిరోజు టెస్టులు జరుగుతాయి. మెయిన్స్ లెవెల్లోనే టెస్టులు జరుగుతాయి. ప్రతి టెస్ట్ కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రతిరోజు జరుగుతాయి. అండ్ దెన్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్. సో ఇన్ దిస్ కేస్ టెస్ట్ అన్న క్విజ్ అన్న ఒకటే. ప్రాక్టీస్ వైజ్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్విజెస్ జరుగుతాయి. అండ్ ఇఫ్ యూ గైస్ హావ్ ఎనీ క్వైరీస్ అవి కూడా సాల్వ్ చేయబడతాయి. సో యాక్చువల్ గా ఫీజు 16,000 అండ్ దెన్ ఇట్ కేమ్ టు 10,000. దీని మీద ఎడిషనల్ గా ఇంకొక 20% ఆఫ్ ఉంది. అది ఇనాగరల్ ఆఫర్. అంటే ఈ 10,000 ప్రోగ్రామ్ ఫైనల్ ప్రైజ్ 8,000. ఆఫ్టర్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, it comes to 8,000. and ఈ ఆఫర్ 30th November వరకు మాత్రమే. and if you guys have any queries, you guys can reach us on this number. Fine. Now let us discuss another model. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే రిఫరెన్స్ బేస్డ్. అంటే if 21st October 1990, if 21st October 1990 is a Thursday, then find 11th July 1994. 21st October 1990 అనేది థర్స్డే అయితే 11 July 1994 ఏ వారం అవుతుంది? ఇలా ఉందనుకుందాం క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఈ డేట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి విత్ రిఫరెన్స్ టు ద ప్రీవియస్ వన్. దీని రిఫరెన్స్ గా తీసుకుని ఇదేంటో క్యాలిక్యులేట్ చేయాలి. ఇదొకటి మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఒకవేళ ఇది థర్స్డే అయితే ఇది ఏంటి
You guys able to hear me now? Please write it in the comment section. Am I audible now? Sorry guys. I think that's a technical glitch. Could you please write it in the comment section, guys? Am I audible now? Yes. Thank you, guys. Thank you for the confirmation. Thank you, Pravalika. So I'm audible. So I can continue the session. Thank you, Kavya. Thank you for the confirmation. సో యాక్చువల్గా ఇది మళ్ళీ చెప్పాలనుకుంటాను నేను. ఒకసారి డిస్కస్ చేద్దాం. 21 అక్టోబర్ 1990 అనేది ఏ వారం అవుతుంది అంటే, ఇది మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేసే విధానం కదా. ఇవి 5 వాల్యూస్ మనం రాసింది. ఈ 5 వాల్యూస్ యాడ్ చేసి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? సండే. అది యాక్చువల్గా సండే. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. సో 11/6/94/23 ఈ 5 వాల్యూస్ యాడ్ చేస్తే 11 + 6 17, 17/7 రిమైండర్ 3, 94/7 రిమైండర్ 3, 23/7 రిమైండర్ 2. సో ఇట్స్ అ మండే. ఇది యాక్చువల్ డే మండే. క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ వన్ని 4 days పెంచాడు కాబట్టి మనం దీనిని కూడా 4 days పెంచాలి. సో ఫైనల్ ఆన్సర్ ఫ్రైడే. ఇది యాక్చువల్ విధానం సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మనం దీనిని ఇంకొకలాగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. 21/11 అయింది అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. వెన్ ద వాల్యూ డిక్రీజెస్ వి నీడ్ టు గో విత్ మైనస్, వెన్ ద వాల్యూ ఇంక్రీజెస్ వి నీడ్ టు గో విత్ అ ప్లస్. సో 21/11 అయింది అంటే తగ్గింది కాబట్టి -10. తగ్గిన ప్రతిసారి మైనస్ రాద్దాం, పెరిగిన ప్రతిసారి ప్లస్ రాద్దాం. 0/6 పెరిగింది కాబట్టి +6. 0 and 0 which remain the same, 0. 90 to 94 వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి 4 +4. 22 to 23 పెరిగింది కాబట్టి 1. ఐ వుడ్ లైక్ టు రిపీట్. దీన్ని రిఫరెన్స్ గా తీసుకుని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 21 నుంచి 11 పెరిగిందా తగ్గిందా? 21 నుంచి 11 వాల్యూ తగ్గింది కాబట్టి -10. 0 to 6 వాల్యూ పెరిగింది కాబట్టి +6. 0 and 0 which remain the same. 90 to 94 వాల్యూ పెరిగింది కాబట్టి +4. 22 to 23 వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి +1. క్లియర్? ఇదంతా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. 6 + 4 10, 10 - 10 0, +1. క్లియర్? ఫైనల్లీ వీఆర్ లెఫ్ట్ విత్ +1. సో మై ఆన్సర్ విల్ బి +1. దేనికి +1? యాక్చువల్గా వాడిచ్చిన డేకి +1. వాడిచ్చిన డే ఏంటి? థర్స్డే. దానికి +1 అంటే నా ఆన్సర్ ఏమవ్వాలి? ఫ్రైడే. దట్స్ హౌ ఇట్ వర్క్స్. Hope this is clear. Let me give you another question of the same kind. ఇలా ఉందనుకుందాం క్వశ్చన్. గైస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మెథడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెంచరీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్, ఎలా అడిగినా సరే మనం సాల్వ్ చేయడానికి అప్లికబుల్. దిస్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఫైన్. సో ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం రాయాల్సిన 5 వాల్యూస్ రాద్దాం. 19, జూలై కోడ్ 6, సెంచరీ కోడ్ 0, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 91. 91 ఇయర్స్లో ఉండే లీప్ ఇయర్స్ 22. అలాగే ఇది 31. అక్టోబర్ అంటే 0. 1789 అనేది 18th సెంచరీ. 18/4 రిమైండర్ 2. రిమైండర్ 2 అయితే సెంచరీ కోడ్ ఇందాక మనం రాసాం కదా, 6420. రిమైండర్ 1 అయితే 6, 2 అయితే 4, 3 అయితే 2, 0 అయితే 0. ఓకే, అండ్ దిస్ కేస్ as we got remainder as 2, century code will be 4. Number of years 80.
లీప్ ఇయర్స్ 20. ఫిబ్రవరి 29 గడిచిపోయింది కాబట్టి గొడవ లేదు. 20 డిఫరెన్స్ 19 to 31 వాల్యూ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి +12. 6 to 0 వాల్యూ తగ్గిందా పెరిగిందా? తగ్గింది కాబట్టి -6. తగ్గిన ప్రతిసారి మైనస్ రాస్తాం, పెరిగిన ప్రతిసారి ప్లస్ రాస్తాం. 0 to 4 +4. 91 to 80 -10. 22 to 20 -2. Now let's add all these things. ఇదంతా యాడ్ చేద్దాం. 12 + 4 16. -6 - 10 -16. So that will be nullified 0. Finally we are left with -2. So my answer will be Saturday -2. That's a Thursday. That's how it works. Guys, are you comfortable with this one? Have you understood? So, guys, we will continue this. We will take it to the next level in the next session. So with this, let us conclude the session now. Thank you so much, guys.